కాకినాడ జిల్లా వేట్లపాలెం దగ్గర జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ అనేది అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆల్రెడీ దీపావళికి ముందే ఒక యాక్సిడెంట్ గురించి మనందరం మాట్లాడుకున్నాం. దాని ఘటన మరొక ముందే ఇప్పుడు దీపావళి సమయం కాకపోయినప్పటికీ కూడా వేరొక జాతర సందర్భంగా ఆర్డర్ వచ్చిందని చెప్పి అక్కడ వేట్లపాలెంలో తయారు చేస్తున్నటువంటి క్రాకర్స్ అయితే ఒక్కసారిగా భారీగా పేలటం జరిగింది. వాస్తవానికి ఇంతకుముందు చాలా ఫైర్ యాక్సిడెంట్లు జరిగాయి, చూసాము, అదుపు చేశారు, మనందరం మాట్లాడుకున్నాం. కానీ నిన్న జరిగినటువంటి ఈ యాక్సిడెంట్ అనేది ఒక భీకరమైనటువంటి దృశ్యం అని చెప్పొచ్చు. వాస్తవానికి ఇంకా అది పచ్చని పొలాల మధ్య ఉంది కాబట్టి ఒక రకంగా నష్టం తక్కువ ఉంది. కానీ అదే ఇళ్ల మధ్యలో కానీ ఊర్లకి దగ్గరలో కానీ ఉండుంటే దాని ప్రభావం మరింత ఎక్కువ ఉండేది. మనం ఏదో సినిమాలో చూపించినట్టుగా ఆ మృతదేహాలన్నీ కూడా ఒక్కొక్క పార్టీగా ఎగిరిపడటం, అలాగే తయారు చేయడానికి వచ్చిన కార్మికులకు చెందినటువంటి వాహనాలన్నీ కూడా పార్టీలుగా విడిపోయి దాదాపుగా 20 మీటర్ల ఎత్తు, అంటే దాదాపుగా 7-8 అంతస్తుల ఆ బిల్డింగ్ అంత ఎత్తు ఒక్కొక్కటి ఎగిరి పడింది. అంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పొచ్చు. ప్రధాన కారణం ఏంటంటే ఈ మందుగుండు సామాను తయారు చేయడం కోసం తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి ఏదైతే ముడి పదార్థం ఉందో దాన్ని 2 డ్రమ్ముల్లో పెట్టి పక్కనే పెట్టి ఉంచారు. సో ప్రధాన కారణం దాని ఎఫెక్టే చాలా ఎక్కువగా ఉందని చెప్పి చెబుతున్నారు. ఏదేమైనా మొత్తంగా ఒక విషాద ఘటన అయితే జరిగింది. చూసిన వారి మనసు కకావికలం అయిపోయింది. వాస్తవానికి అసలు ఆ టీవీలో కానీ న్యూస్లో కానీ ఆ దృశ్యాలు చూస్తుంటేనే ఒళ్ళు జలదరిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఎవరైతే అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఎస్పీలు కావచ్చు, కీలక అధికారులు కావచ్చు, ఆ ఘటన జరుగుతున్న సమయంలో అక్కడికి వెళ్ళారో అవన్నీ చూడలేకపోయారు. ఆ విచిత్రం ఏంటంటే, అంటే దాని తీవ్రత ఎంత ఉందనేది చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే, దాదాపుగా 500 మీటర్ల దూరంలో ఒక పొలం గట్టు మీద తలలేని కేవలం మొండం మాత్రమే పడి ఉండటాన్ని రైతులు గమనించారు. 500 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ దూరం పాటు అవయవాలు ఎగిరి పడ్డాయి. అంటే అది ఎంత ఎఫెక్ట్ అయిందో చూడొచ్చు. ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు గారు హుటాహుటిన అక్కడికైతే వెళ్ళి పరిశీలించారు. తర్వాత క్షతగాత్రులను కూడా పరిశీలించి మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలు అయితే ప్రకటించారు. అలాగే ఎవరైతే వైద్యం పొందుతున్నారో వారికి పూర్తి స్థాయి మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా ప్రభుత్వమే చేయించి వాళ్ళు నార్మల్ అయ్యే వరకు వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షతగాత్రులను పరిశీలించి వాళ్ళ యోగక్షేమాలను అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. దీని మీద చంద్రబాబు గారు చాలా సీరియస్ అవడం జరిగింది. సీరియస్ అవడమే కాదు, ఒక ఆర్డీఓతో పాటు, ఫైర్ అధికారులతో పాటు, కార్మిక శాఖ అధికారితో పాటు ఒక డిఎస్పీ, వీళ్ళందరి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఎందుకంటే దీనికి అసలు లైసెన్స్ ఎలా వచ్చింది, అక్కడ లోటుపాట్లు అంటే ఫైర్ వర్క్స్ జరిగే దగ్గర ఉండాల్సినటువంటి సేఫ్టీ ఫీచర్స్ ఏమి కూడా అక్కడ కనపడలేదు. సో ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని చంద్రబాబు గారు సీరియస్ అయ్యారు. దీని మీద ఎంక్వైరీకి కూడా ఆదేశించారు. విచారణలో దోషులని తేలితే ప్రభుత్వ ఉద్యోగులను జీవితాంతం జైల్లో పెట్టడమే కాకుండా వారి ఆస్తులను జప్తు చేసి క్షతగాత్రులకు, మృతుల కుటుంబాలకు కూడా అప్పగిస్తామని చెప్పి చంద్రబాబు గారు అయితే హెచ్చరించడం జరిగింది. ఎంత ఏది చేసినా మొత్తానికి పోయిన ప్రాణాలైతే ఖచ్చితంగా తీసుకురావడం. దాదాపుగా 21 మంది చనిపోయారు. పాపం అందులో ఎవరైతే దీని యజమానిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి కూడా అదే సమయంలో అక్కడే ఉండటంతో ఆయన కూడా మృతి చెందాడు. వాస్తవానికి ఎవరు బయటికి తప్పించుకోలేని అంత స్పీడ్గా మంటలు వ్యాపించాయి అనేది అక్కడ చాలామంది చెబుతున్నటువంటి మాట. దీనికి సంబంధించినటువంటి వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. పేలిన ప్రాణాలు, గోదావరి జిల్లాలో మరో బాణాసంచా విషాదం, 21 మంది బుగ్గి, 10 మందికి గాయాలు. కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ విస్ఫోటనం, శివారు పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్ వర్క్స్, సింగారమ్మ జాతర కోసం భారీగా ఆర్డరు, తయారీ పనిలో నిమగ్నమైన కార్మికులు, చిచ్చుబుడ్లలో మందు కూరుతుండగా నిప్పు, నారబాంబులకు అంటుకొని వరుస పేలిళ్లు, 8 కిలోమీటర్ల వరకు వినిపించిన శబ్దం. ఒకసారి మీరు అంచనా వేయండి, 8 కిలోమీటర్ల వరకు ఆ ఫైర్ శబ్దం వినిపించింది అంటే అది ఎంత తీవ్రతను ఇచ్చిందో మనం అర్థం చేసుకోవచ్చు. 8 కిలోమీటర్లు అనేది ఆషామాషి వ్యవహారం కాదు. సాధారణంగా ఎటువంటి పేలుడైనా కిలోమీటరు, 2 కిలోమీటర్లకు ఎనఫ్. కానీ ఇది 8 కిలోమీటర్ల అవతలు ఉన్న వారికి కూడా ఏదో ఒక పేలుడు సంభవించిందనే అర్థమైంది. అంటే అది ఏ స్థాయిలో జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. 1/2 కిలోమీటర్ ఎగిడిపడిన మృతదేహాలు, గుర్తుపట్టలేనట్టుగా కాలి ముక్కలైన శరీరాలు. పాపం నిన్న దారుణం ఏంటంటే అసలు ఎవరి మృతదేహం ఎవరితో గుర్తించలేని పరిస్థితి. ఒకదానికి కాళ్ళు ఉంటే ఒకదానికి చేతులు ఉండవు, ఒకదానికి చేతులు ఉంటే ఒకదానికి తల ఉండదు. ఇలా అంటే ఎవరు అనేది అసలు ఐడెంటిఫై చేయలేరు. కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఐడెంటిఫై చేయలేని
పరిస్థితి. సో అంటే ఒక మాంసపు ముద్దలాగా, ఉడికిపోయిన ముద్దలాగా నిన్న అక్కడైతే మారిపోయింది. ట్విస్ట్ ఏంటంటే నిన్న ఆల్రెడీ కలెక్టరు, ఎస్పీ, అడిషనల్ కలెక్టర్ వీళ్ళందరూ ఈ ఫైర్ ఇంజన్లు ఆర్పుతున్న సమయంలో అక్కడికి వెళ్ళారు. బట్ అనుకోకుండా ఏంటంటే వేరొక చోట పేలకుండా ఉన్నటువంటి పదార్థం వీళ్ళు ఫైర్ ఇంజన్తో ఆర్పుతున్న సమయంలో మరొకసారి పేలింది. దాంతో ఆ ఉలికి పడినటువంటి కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వెంటనే వెనక్కి పరుగులు తీశారు. అంటే అది ఎంత ఎఫెక్ట్ చూపింది అనేది చెప్పడానికి అదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పచ్చని పొలాల మధ్య విస్ఫోటనాలు చిచ్చురేగింది. వేడుకల్లో వెలుగులు పంచే బాణాసంచా మరోసారి ప్రాణాలను పేల్చేసింది. గత దీపావళి ముందు జరిగిన ఘోరం మరువక ముందే గోదావరి జిల్లాలో మరో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యపు నిప్పు రాజుకుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో మరణ మృదంగం మోగింది. ఏకంగా 21 మంది నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో 10 మందిని తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలా మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. మృతుల్లో తయారీ కేంద్రం యజమాని కూడా అదే మృతుల్లో ఉన్నాడు. ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న వారిలో అత్యధికులు బాధితులుగా మారారు. తయారీ కేంద్రం కుప్పగూలి చుట్టుపక్కల ప్రాంతం పొగచూరి వాహనాలు చింద్రమై మృతదేహాలు చెల్లాచెదిరై ఆ ప్రాంతం మొత్తం కూడా యుద్ధ భూమిని తలపించింది. క్షతగాత్రుల ఆహాకారాలతో దద్దరిల్లిందంటే అంటే అది వీలైనంత నివాసాలకు దూరంగా ఉండటం అనేది కొంత ఇదిగా చెప్పుకోవచ్చు. ఇదే పేలుడుగాన ఎక్కడైనా సరే నివాసాలకు దగ్గరలో జరుగుంటే అసలు ఆ నష్టాన్ని మనం అంచనా వేయలేం. నివాసాలకు మధ్యలో కానీ లేదా ఫ్యాక్టరీలకు దగ్గర కానీ ఈ ఘటన జరిగి ఉంటే మనం అసలు ఆ నష్టాన్ని అంచనా వేయలేం. ఎందుకంటే దాన్ని ఆపలేం మనం. 1/2 కిలోమీటర్ వరకు మృతదేహాలు ఎగిరిపడిన మృతదేహం 1/2 కిలోమీటర్ వెళ్ళింది అంటే అది దాని ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్ళకు కూడా ఏదో పేలుడు జరిగిందని అర్థమైందంటే అది ఎంత విస్ఫోటనాన్ని కలిగించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రధాన కారణం ఏంటంటే తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి ముడి పదార్థం కూడా 2 డ్రమ్ముల్లో పెట్టుంచారు. వాస్తవానికి దాన్ని విడివిడిగా తీసేసి ఉండుంటే బహుశా ఇంత ఎఫెక్ట్ వచ్చేది కాదేమో. ఆ ముడి పదార్థం ఎప్పుడైతే 2 డ్రమ్ముల్లో ఉందో అదే ఆ తీవ్ర ఎఫెక్ట్ని అయితే చూపిందని చెప్పి చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా చూద్దాం. సో వేట్లపాలెం సూర్యశ్రీ ఫైర్ వర్క్ బాణాసంచా తయారీ కేంద్రం బాణాసంచా తయారీకి ప్రసిద్ధి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎటువంటి శుభకార్యాలు కావచ్చు, జాతరలు కావచ్చు, పండుగలు కావచ్చు ప్రధానంగా అక్కడే ఆర్డర్లు ఇస్తుంటారు. అడబాల శ్రీను అనే వ్యక్తి తన 2 కుమారులైనటువంటి అడబాల వీరబాబు, అర్జున్ పేర్లతో ఆ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలంలో సింగారమ్మ చింత జాతర వారి అమ్మవారి జాతర ఉత్సవాల కోసం దానికి భారీగా ఆర్డర్ ఇవ్వడంతో తాత్కాలికంగా కొంతమంది కార్మికులు నియమించుకున్నారు. వాస్తవానికి వీటిని ఎప్పుడంటే దీపావళికి 2-3 నెలల ముందు నుంచి వాళ్ళు పనులు ప్రారంభిస్తారు సాధారణంగా. కానీ ఎప్పుడైనా సరే ఇలా పెద్ద సంఖ్యలో ఆర్డర్ వస్తే జాతరలకు కావచ్చు, ఫంక్షన్లకు కావచ్చు, ఎక్కువ సంఖ్యలో ఆర్డర్లు వస్తే వాళ్ళు అప్పుడు తయారు చేస్తారు. అంటే బేసిక్గా తయారు చేసి పెట్టుకోరాళ్ళు, కానీ ఆర్డర్లు వచ్చిన సమయంలో తయారు చేస్తారు. ఇప్పుడు జాతర కోసం భారీ ఆర్డర్ రావడంతో కొంతమంది కార్మికులను టెంపరీగా నియమించుకుని అక్కడ పనిచేస్తున్నారు. వాస్తవానికి దీపావళి వరకు అక్కడ పెద్దగా పనులు చేయరు. సుమారు 70 మంది శనివారం బాణాసంచా తయారీ పనికి వెళ్లారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి వారిలో దాదాపు సగం మంది భోజనానికి వెళ్లారు. ఇది కొంత అంటే ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు వాస్తవానికి అక్కడ 70 మంది పనిచేయాలి, కానీ సగం మంది ఏంటంటే భోజనం కోసం ఇళ్ళకెళ్ళారు వాళ్ళంతా. ఆ సమయంలో అక్కడ నుంచి దాదాపు ఒక 30-35 మంది ఏం చేశారంటే భోజనం కోసం ఇంటికి వెళ్ళారు. సో అది ఒక పెద్ద ఊరటగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ మృతుల సంఖ్య అనేది ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటే 70 మంది కానీ నిజంగా లోపల ఉండుంటే మృతుల సంఖ్య డబల్ అయ్యేది. 20 మంది కాస్త 40 మంది అయ్యే ప్రమాదం ఉండేది. కానీ వాళ్ళంతా భోజనానికి వెళ్ళటం అనేది కొంత కలిసి వచ్చింది. బట్ మిగిలిన వారు కొంతమంది అక్కడే పనిచేస్తున్నారు. మిగిలిన వారంతా పనిలో నిమగ్నమయ్యారు. వివిధ వర్గాల కథనం ప్రకారం కలర్ చిచ్చుబుడ్లు తయారీ దగ్గరే తొలి చిచ్చు పుట్టింది. ఈ చిచ్చుబుడ్లలో మందు కూరేందుకు మెల్లగా సుత్తితో కొడతారు. ఆ సమయంలోనే నిప్పు రవరాజుకుంది. అది పక్కనే ఉన్న సెర్చ్ లైట్ అనే మరొక బాణాసంచపై పడింది. మెల్లగా పేలుడు మొదలైంది. అక్కడ దగ్గరలో 100ల సంఖ్యలో నారబాంబులు, ఇది తీవ్రతను ఎఫెక్ట్ చేసింది. వాళ్ళు తేరుకుని ఏదన్నా వాటరో లేకపోతే ఫైర్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంటో వాడి దాన్ని అదుపు చేసే అవకాశం ఎందుకు లేకుండా పోయిందంటే నారబాంబులు, పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి నారబాంబులకు నారబాంబుకు మందు అంటుకుని మన దగ్గరికి కూడా వెళ్ళాం మనం. ఎందుకంటే దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. మనం దూరంగా ఇసిరితేనే అది కింద పడిన తర్వాత భూమి కంపించిన ఎఫెక్ట్ ఉంటుంది నారబాంబు. సో అలాంటి నారబాంబులు అంటుకోవడంతో అసలు ఎవరు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే భారీ పేలుడు ఒక్కసారి. మిగతా అంటే చిన్నగా అంటుకుంటే దాన్ని అవసరమైతే మనం ఎవరైనా ఆపొచ్చు. ఇప్పుడు లైక్ కాకర పువ్వొత్తులు కానీ, సిచ్చుబుడ్లు కానీ ఇలాంటివి అయితే ఏదో ఒకటి చేసి ఆర్పొచ్చు. బట్ నారబాంబుల విషయంలో మనం ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ మనిషి అనేవాడు దగ్గరికి వెళ్ళాడు అవి పేలుతుంటే. సో ఆ నారబాంబులకు అంటుకోవటమే ప్రధానంగా దీనికి కారణంగా తెలుస్తుంది.
వాటికి మంట అంటుకుంది. దీనికి తోడు తమిళనాడు నుంచి తెచ్చిన పేలుడు రసాయనం 2 డ్రమ్ముల్లో నిండుగా ఉంది. ఇది అసలు మొత్తానికి కారణం ఈ పేలుడు పదార్థమే. సో దీంతో వరుసగా ఆగకుండా పేలుతూనే ఉన్నాయి. 100 సంఖ్యలో ఉన్న నార బాంబుల వల్లే పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ఈ ప్రాంతంలో కాలువకు అవల పొలాల మధ్యలో ఉండటంతో తక్షణ సహాయం పొందే దిక్కు కూడా లేకుండా పోయింది. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను చూసి అంటే ఎవరైనా సరే అయ్యో ఏదో జరుగుతుందనే వాళ్ళే కానీ ఎవరు వెంటనే ఏమీ చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. సో మధ్యాహ్నం 3:30 నుంచి సాయంత్రం 6:30 దాకా ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతూనే ఉన్నారు. ఆ క్రమంలో బాణాసంచారి తయారీ కేంద్రంలో ధ్వంసమైన రేకుల షెడ్డు, కాంక్రీట్ భవనం అడుగున సగం కాలకుండా ఉన్న మందుగుండు మళ్లీ పేలింది. అదే సమయంలో కలెక్టర్, ఎస్పీ అక్కడే ఉన్నారు. పేలుడు దాటికి వాళ్ళందరూ కూడా వెనక్కి పరుగులు తీశారు. ఇలా మాంసపు ముద్దల్లాగా ఇది మనం మాట్లాడుకుంటేనే మనకి గూస్ బంప్స్ వచ్చే పరిస్థితి ఒళ్ళంతా జలదరిస్తుంది. సో ఎవరైతే చనిపోయారో వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇచ్చారు. అలాగే సీఎం, డిప్యూటీ సీఎం కూడా పరామర్శించారు. అది కూడా చూద్దాం. 20 లక్షల పరిహారం, ఆర్డీఓ, డిఎస్పీ, ఫైర్, లేబర్ ఆఫీసర్ల సస్పెన్షన్, ప్రమాదంపై సమగ్ర విచారణకు ఆదేశం. హుటాహుటిన వేట్లపాలానికి చంద్రబాబు అని చెప్పి నిన్న ఘటనా స్థలాన్ని అయితే చంద్రబాబు గారు పరిశీలిస్తున్నారు. బీజేపీ అధ్యక్షుడితో కలిసి పరిశీలిస్తున్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆసుపత్రికి వెళ్ళి క్షతగాత్రులను అయితే పరిశీలించారు. వాస్తవానికి నిన్న చంద్రబాబు గారు ఎంత వేగంగా స్పందించారంటే, వాస్తవానికి ఆయన ఏదైనా ఒక కార్యక్రమానికి వెళ్ళాలంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అక్కడికి రావాలి. బట్ ఈ ఘటన జరిగిన తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు రావడానికి ఆలస్యం అవుతుందని తెలిసి ప్రోటోకాల్ పక్కన పెట్టి, వాస్తవానికి సీఎం గారు వెళ్తానన్నా సెక్యూరిటీ వెళ్ళనివ్వరు, కానీ నిన్న మాత్రం ప్రోటోకాల్ పక్కన పెట్టి కలెక్టర్ కారులోనే, అంటే వితౌట్ బుల్లెట్ ప్రూఫ్ ఎటువంటి కాన్వాయ్ కూడా లేకుండా చంద్రబాబు గారు నిన్న కలెక్టర్ కారులోనే మొత్తం కూడా తిరగడం అయితే జరిగింది. అంటే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు వచ్చే వరకు ఆగకుండా వెంటనే క్షతగాత్రులను పరామర్శించాలి, అసలు పరిస్థితి ఏంటనేది కళ్ళతో చూడాలనే ఒక ఉద్దేశంతో నిన్న చంద్రబాబు గారు ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి అయితే అక్కడికి వెళ్ళారు. సో ఇదే సందర్భంగా ప్రధానంగా ఆర్డీఓ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, ఫైర్ ఆఫీసర్ కావచ్చు, లేబర్ ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళు నలుగురిని ఇమీడియట్గా నిన్న సస్పెండ్ చేస్తున్నట్టుగా చంద్రబాబు గారు ప్రకటించారు. విచారణలో ఇంకా ఇతర అధికారుల పాత్ర ఉందని తేలితే చంద్రబాబు గారు నేను ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఏమనంటే, ఏదో సస్పెండ్ చేసేసి 4 నెలల పక్కన పెట్టి మీకు మళ్ళీ ఉద్యోగాలు ఇవ్వటం కాదు, మీ మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి మిమ్మల్ని జైలుకు పంపుతాం. అంతేకాదు మీ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో, ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలకి అవసరమైతే మీ ఆస్తుల్ని వాళ్ళకి అటాచ్ చేస్తామని చెప్పి నిన్న చంద్రబాబు గారు ఒక సీరియస్ వార్నింగ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. వేట్లపాలెం పేలుళ్ల ఘటనలో మృతుల కుటుంబాలకు 20 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని అయితే చంద్రబాబు గారు ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, క్షతగాత్రులకు ప్రభుత్వమే ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తుందని తెలిపారు. ఈ ఘటనలో పర్యవేక్షణ లోపాలు కొట్టించినట్లు కనపడుతున్నాయని, దీనికి గాను ఆర్డీఓ శ్రీరమణి, డిఎస్పీ శ్రీహరిరాజుతో పాటు జిల్లా కార్మిక శాఖ అధికారి అలాగే ఫైర్ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. పేలుడు ఘటనను సీరియస్ గా తీసుకున్నామని, సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నామని నివేదిక అందిన అనంతరం మిగిలిన బాధ్యులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అంతకు ముందే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ఈ అంశానికి సంబంధించి చర్చించారు. ఈ ఘటనలో అధికారుల ఉదాసీనతగా వ్యవహరించడం వల్లే ఇంత ఘటన జరిగిందని చెప్పి వారు ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. సో బీజేపీ అధ్యక్షుడు మాధవ్తో కలిసి నిన్న చంద్రబాబు గారు అయితే వారందరినీ కూడా పరామర్శించారు. ఇటీవల కోనసీమ జిల్లాలో కుమరిపాలెంలో బాణాసంచా కేంద్రంలో పేలుడు జరిగింది. దానిపై విచారణ జరిపించి బాణాసంచా కేంద్రాల విషయంలో ఏం చర్యలు తీసుకోవాలో స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశాం, కానీ అవి అమలు కాలేదు. కొంతమంది విచ్చలవిడితనానికి అలవాటు పడ్డారు. అటువంటి వారందరిపై క్రిమినల్ చర్యలతో పాటు ప్రాసిక్యూట్ చేసి జీవితాంతం జైలు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటాం. వారి ఆస్తులు జప్తు చేసి బాధిత కుటుంబాలకు అందజేస్తాం. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో ప్రోటోకాల్ నిన్న ఇందాక చెప్పినట్టుగా విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు గారు ఘటన గురించి తెలిసిన మరుక్షణమే నేరుగా సామర్లకోట చేరుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ కారులతో ఉన్న ప్రత్యేక కాన్వాయ్లో సీఎం స్థాయి అధికారులు పర్యటిస్తారు. అయితే ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితులకు సాధ్యమైనంత త్వరగా పరామర్శించాలనే ఉద్దేశంతో కాకినాడ జిల్లా కలెక్టర్ కారులోనే తన పర్యటన కొనసాగించారు. సీఎం వెంట మంత్రులు అనితతో పాటు కొందలు దుర్గేష్, ఎంపీ సానా సతీష్, ఇతర స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏది ఏమైనా మొత్తంగా అంటే వారికి ఎంత నష్టపరిహారం ఇచ్చినా, అంత ఎక్స్గ్రేషియా ప్రకటించినా పోయిన ప్రాణాలను అయితే తీసుకురాలేము. చంద్రబాబు గారు కూడా కొంత నిన్న సీరియస్ అవడంతో పాటు అసహనానికి కూడా లోనయ్యారు. ఏది ఏమైనా మొత్తంగా నిన్న జరిగిన ఘటన మొత్తం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు అందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి అయితే గురి చేసింది.